కీర్తించెదం రాజాధిరాజుని చేతులపై కీర్తి శిరములు వంచి స్తుతించి పొగడెదం యేసునాథుని. హల్లెలూయా 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 హల్లెలూయా. వ్యాధులను బాధలను జయించుటకు ప్రభువును స్తుతించెదం. వ్యాధులను బాధలను జయించుటకు ప్రభువును స్తుతించెదం. బంధనములను ఛేదింప ప్రభువును పొగడెదము. బంధనములను ఛేదింప ప్రభువును పొగడెదము. హల్లెలూయా 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 హల్లెలూయా. గోడలు కూలద్రోయ ప్రభువును స్తుతించెదం. గోడలు కూలద్రోయ ప్రభువును స్తుతించెదం. సముద్రము దాటుటకు ప్రభువును పొగడెదము. సముద్రము దాటుటకు ప్రభువును పొగడెదము. హల్లెలూయా 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 హల్లెలూయా
పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్ర నమస్కారములు కలుగును గాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము మీకే స్తోత్రములు కలుగును గాక. పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్ర నమస్కారములు కలుగును గాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము మీకే స్తోత్రములు కలుగును గాక. పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతి స్తోత్ర నమస్కారములు కలుగును గాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము మీకే స్తోత్రములు కలుగును గాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మనందరికీ మరి ముఖ్యముగా మన యొక్క సంఘానికి ఇచ్చినటువంటి గొప్ప అదృష్టము, మన విచారణలో ఉన్నటువంటి ఈ గ్రామములో, ఈ సంఘములో ఈ సాయంకాల వేళ ప్రత్యేక విధముగా ఈ యొక్క చివరి బుధవారం రోజున దేవుడు మన అందరితో ఉండటానికి, మనతో సహవాసము చేయటానికి, మనల్ని బలపరచటానికి ఇదిగో అనేక నెలలుగా ప్రతి ఒక్క బుధవారము, నెల చివరి బుధవారం రోజున దేవుణ్ణి స్తుతించుకుంటూ మహిమపరచుకుంటూ ఏర్పాటు చేసుకున్నటువంటి యొక్క ఆరాధన ఎంతో విజయవంతంగా దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. గొప్పగా మనందరిని దీవించినటువంటి దేవుడు కొన్ని కారణాల వలన గత కొద్ది నెలలుగా ఈ యొక్క చక్కని అవకాశం మనకు రాలేదు. ఈ చక్కనైనటువంటి అవకాశము, ఆ యొక్క క్రీస్తు ప్రభువుతో గడిపేటువంటి ఆ యొక్క అదృష్టము మనకి రాలేదు. కానీ ఇదిగో ఈరోజు మరలా చాలా నెలల తరువాత, చాలా రోజుల తరువాత ఈ సాయంకాల వేళ, ఈ రాత్రి జాగరణ ప్రార్థనలో ఆ యొక్క క్రీస్తు భగవానుడే సాక్షాత్తు దేవుని యొక్క కుమారుడే, సాక్షాత్తు రక్షకుడైనటువంటి క్రీస్తు మెస్సాయా, దైవ కుమారుడు, నజరేతు పట్టణంలో నడిచినటువంటి దేవుడు ఈ సాయంకాల వేళ మనతో నడవటానికి, మనతో మాట్లాడటానికి, ఇదిగో భారముచ్చే అలసి సొలసి ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండు, నేను మీకు విశ్రాంతినిస్తానని తెలియజేసినటువంటి దేవుడు కేవలము నీ కోసము, నా కోసము తన యొక్క పరలోకాన్ని విడిచిపెట్టి ఇహలోకానికి పాపాత్మలమైనటువంటి మన మధ్య ఇమ్మానుయేలు దేవునిగా మనతో పాటు ఎల్లప్పుడూ ఉండటానికి, మనతో పాటు ఎల్లప్పుడూ కూడా సహవాసము చేయటానికి, మనకి చక్కనైనటువంటి సన్మార్గాన్ని చూపించటానికి, దేవుని వైపు నడిపించటానికి ఆ క్రీస్తు భగవానుడే నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని, నేనే జీవాన్ని, ఆ యొక్క జీవమైనటువంటి దేవుడు, మార్గమైనటువంటి దేవుడు, మార్గము నుండి వెడలిపోయినటువంటి మనలను, సన్మార్గం నుండి వైదొలిగిపోయినటువంటి మనలను
దేవుని నుండి దూరం అయిపోయినటువంటి మనలను మన యొక్క పాపపు క్రియల ద్వారా, మన యొక్క బలహీనతల ద్వారా దేవుని నుండి దూరంగా జీవిస్తూ పాపం అనేటువంటి ఊబిలో ఉండిపోయినటువంటి మనలను దేవుణ్ణి వద్దనుకొని కాదనుకొని, నా జీవితంలో నీకు అవసరం లేదు అన్నటువంటి విధంగా దేవుణ్ణి మరచిపోయి ఇరుకైనటువంటి మార్గములో మనం ప్రయాణించక, మనకు నచ్చినటువంటి మార్గములో, మనకి సుఖాన్ని ఇచ్చేది, తాత్కాలిక ఆనందాన్ని ఇచ్చేటువంటి పాపపు మార్గంలో నడుస్తూ దేవునికి ఇంతవరకు విరుద్ధముగా పాపములు కట్టుకొని మనకు నచ్చినటువంటి విధముగా మనం జీవించాం. కానీ ఇదిగో ఈ యొక్క సాయంకాల వేళ మనల్ని అందరినీ కూడా మరి యొక్క మారు ప్రేరేపించడానికి, మరి యొక్క మారు మనల్ని సన్మార్గంలో నడిపించడానికి సాక్షాత్తు ఆ యొక్క క్రీస్తు భగవానుడే ఇదిగో మన మధ్య సాధారణమైనటువంటి గోధుమలతో చేయబడినటువంటి, ద్రాక్ష పళ్ళతో చేయబడినటువంటి, గోధుమ అప్పములతో చేయబడినటువంటి ఆ యొక్క సాధారణమైన అప్పములోనికి వేం చేసి వచ్చినటువంటి క్రీస్తు ప్రభువు ఈరోజు మన మధ్య, మన గ్రామంలో ఉంటూ ఉన్నారు. మనతో మాట్లాడటానికి సజీవమైనటువంటి దేవుడు, మన యొక్క దేవుడు మాట్లాడేటువంటి దేవుడు, నిన్ను నన్ను ఎరిగినటువంటి వాడు, నిన్ను నన్ను తెలిసినటువంటి వాడు. ఒక సాధారణమైనటువంటి అప్పరూపంలో, గోధుమ అప్పమ రూపంలో మన మధ్య విచ్చేసినటువంటి ఆ యొక్క దేవాది దేవుణ్ణి ఎంత స్తుతించినా, ఎంత మహిమపరచినా, ఎంత ఘనపరచినా తక్కువే. స్తుతులపై సింహాసనాసీనుడైనటువంటి దేవుడు దేవదూతల చేత అనునిత్యము మహోన్నతుడా, సర్వోన్నతుడా, శక్తి కలిగినటువంటి దేవా అని అనునిత్యము పొగడబడుతూ ఉన్నటువంటి దేవుడు ఈ రోజు మన మధ్యకే వచ్చి ఉన్నారు. పరలోకాన్ని వీడి మన మధ్యలో నీతో నాతో మాట్లాడటానికి, భారముతో నిండిపోయినటువంటి మన హృదయాలలోనికి, రాతిగా మారిపోయినటువంటి మన బండ పారిపోయినటువంటి హృదయాలను తట్టి లేపడానికి, మాంసపు గుండెను దయచేయటానికి, పాపాలతో బలహీనతలతో మోడు బారిపోయి, బండ బారిపోయి, చలనము లేనటువంటి ఈ హృదయాన్ని తట్టి లేపి తనతో ఐక్యపరచుకోవటానికి ఆ క్రీస్తు భగవానుడే మన మధ్యకి వచ్చాడు. ఎంతటి అదృష్టమో, ఎంతటి అదృష్టమో! ఏ సంఘానికి లేనటువంటి అదృష్టమో, ఏ సంఘానికి లేనటువంటి అదృష్టము. అందుకే గొప్ప గొప్ప పాస్టర్లు సైతము, గొప్ప గొప్ప సంఘాలకు ప్రతినిధులు సైతము, గొప్ప గొప్ప సంఘాలను స్థాపించిన వారు సైతము, కథోలిక సంఘములో అద్భుతాలు జరుగుతూ ఉన్నాయంటే, కథోలిక సంఘములో దీవెనలు గొప్పగా అందుకుంటూ ఉన్నారంటే, కథోలిక సంఘములో దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలు జరుగుతూ ఉన్నాయంటే, కథోలిక సంఘంలో అనేక విధాలుగా వారు రక్షించబడుతూ ఉన్నారు, వారు కాపాడబడుతూ ఉన్నారన్నటువంటి కారణము నిజ దేవుడు, సప్రసాదనాథుడు వారితో పాటు ఉన్నాడనేటువంటి సత్యాన్ని
అనేక మంది ఈ యొక్క నిజాన్ని ఒప్పుకొని ఉన్నారు. కానీ మనము కథోలికులుగా, దేవుని యొక్క బిడ్డలుగా, పితా పుత్ర పవిత్రాత్మ నామములో జ్ఞానస్నానము పొందుకొని దేవుడిచ్చినటువంటి బాధ్యతలను మనం మర్చిపోయి, దేవుడిచ్చినటువంటి యొక్క అవకాశాన్ని వదిలిపెట్టి ఇంకా మన యొక్క గృహాల్లోనే మనం ఉన్నామేమో. ఇంకా మన యొక్క గృహాల్లోనే ఉంటూ దేవుడు నన్ను దీవించటం లేదు, దేవుడు నన్ను ఆశీర్వదించటం లేదు అని చెప్పి ఇంకా సనుగుతూ గొనుగుతూ దేవునికి విరుద్ధంగా పాపములు కట్టుకుంటూ ఉన్నామేమో. దేవుని చెంతకు రండి, దేవుని చెంతకు రండి. కీర్తనాకారుడు సెలవిచ్చినటువంటి విధముగా, దేవా నిన్ను తప్పించుకొని మేము ఎక్కడికి వెళ్ళిపోగలమయ్యా, నిన్ను తప్పించుకొని మేము ఎక్కడికి వెళ్ళిపోగలం దేవా. ఆకాశంలోనికి, గగనంలోనికి మేము వెళ్ళిపోయినా నీవు అక్కడ ఉన్నావే. ఆకాశంలో నీవు ఉన్నావే, సముద్ర గర్భంలో, భూగర్భంలోనికి మేము వెళ్ళిపోయినా కూడా నీవు అక్కడ ఉన్నావే. నీవు ఆదియు అంతిమునైనటువంటి దేవుడు, సర్వాంతర్యామి. నీవు అన్ని వేళలా, అన్ని సమయాలలో మా కోసమై ఎదురు చూసేటువంటి దేవా, మా కోసమై అమితమైనటువంటి ప్రేమతో, మిక్కిలి ప్రేమతో నీ యొక్క చేతులను ఎల్లప్పుడూ కూడా చాస్తూ మా కోసం ఎదురు చూసేటువంటి దేవా, మేము మాత్రము నీ నుండి దూరంగా వెళ్ళిపోతూ ఉన్నాం. మేము మాత్రము నీ నుండి వైదొలిగిపోతూనే ఉన్నాం. మంచిని కాక చెడుని ఎన్నుకుంటూ, పవిత్రమైనటువంటి జీవితాన్ని కాక పాప జీవితాన్ని ఎన్నుకుంటూ నీకు దూరంగా వెళ్ళిపోతూ ఉన్నాం. కీర్తనాకారుడు పలికినటువంటి విధముగా, ఇదిగో దేవా, నీ యొక్క దేవాలయంలో నీ యొక్క సన్నిధిలో ఒక్క క్షణము చాలు, కానీ మేము మాత్రము అన్యుని ఇంట 1000 నాళ్ళు బ్రతికేదానికంటే, 1000 నాళ్ళు జీవించేదానికంటే నీ యొక్క దేవాలయంలో, నీ యొక్క సన్నిధిలో కొద్ది క్షణాలు చాలు దేవా అని కీర్తనాకారుడు మాకు నేర్పించిన ఈ జీవితము వ్యర్థమైనటువంటిది. ఈ యొక్క జీవితము గడ్డి పోచమంటది. ఈ రోజు పచ్చగా ఉండి రేపటి రోజుకి ఎండిపోయేటువంటి జీవితము, గాలి బుడగ లాంటి జీవితము, ఎండు గడ్డి లాంటి జీవితము, ఈ రోజు ఉండి రేపు నాశనం అయిపోయేటువంటి ఈ యొక్క జీవితంలో ఎంతసేపు ఈ ఇహలోకానికి సంబంధించినటువంటి వస్తువులపై, ఇహలోక సంబంధమైనటువంటి ఆస్తులపై, ఇహలోక సంబంధమైనటువంటి భూములపై, డబ్బుపై, ధనముపై, బంగారముపై మోజు పెంచుకొని వాటితో ప్రేమలో ఉంటూ ఉన్నామే తప్పించి, ప్రేమమయా, దయామయా, జాలి కలిగినటువంటి దేవా, గొప్ప కలిగినటువంటి దేవా, ఆశ్చర్య కార్యాలు చేసేటువంటి దేవా, శక్తి కలిగినటువంటి దేవా, మాట్లాడేటువంటి దేవా, నీ యొక్క దేవాలయంలో మేము వసించక, నీ యొక్క దేవాలయంలో మేము సమయాన్ని వెచ్చించక, ఇహలోక సంబంధమైనటువంటి వస్తువులతో, టీవీలతో, అన్యుల ఇంట మేము గడుపుతూ ఉన్నామయ్యా. అయినా కూడా మమ్మల్ని అర్థం చేసుకునేటువంటి దేవా, ఇదిగో ఈ రోజు నీవిచ్చినటువంటి ఈ యొక్క అవకాశాన్ని బట్టి నీకు వందనాలు తెలియజేసుకుంటున్నాయి. ఇక్కడ గుమిగూడినటువంటి ప్రజల యొక్క విశ్వాసాన్ని బట్టి, ఇదిగో ప్రభువా, ఎన్నో పనులు ఉన్నప్పటికీ ఇక్కడ ఈ మీ బిడ్డలు విచ్చేసినటువంటి ఈ యొక్క ప్రజలను బట్టి ప్రభువా, మాపై
పవిత్రాత్మదేవ అగ్ని నాలుక రూపంలో ఇక్కడ ఉన్నటువంటి ఈ కొంతమంది పైన ఆయన ప్రేమతో అగ్ని నాలుక రూపంలో వేం చేసి రండి, మా మధ్యలోనికి వేం చేసి రండి, మా మీదకి వేం చేసి రండి. ఇంకా ఇంటి దగ్గర, ఇంకా ఇళ్లలో పనులతో సతమతం అవుతూ ఉన్నటువంటి మాకు ప్రేరణ దయచేయి. మమ్మల్ని అందరినీ కూడా నీ సన్నిధికి నడిపించుకోలేవా, నీ సన్నిధికి నడిపించుకో ప్రభువా. మమ్మల్ని అందరినీ కూడా నీ ఆధీనంలో ఉంచుకో. ఈ రాత్రి కాల సమయంలో నీవిచ్చినటువంటి ఈ అవకాశాన్ని వినియోగించుకునే అదృష్టం మాకు ఇవ్వు. ఈ యొక్క గొప్పదైనటువంటి అరుదైనటువంటి నెలలో ఒక్కసారి వచ్చేటువంటి ఈ యొక్క ఆరాధన, ఈ యొక్క అదృష్టాన్ని మేము వినియోగించుకొని విశ్వాసములో మేము బలముగా దృఢముగా ఎదిగేటువంటి విశ్వాసులుగా, నామమాత్ర విశ్వాసులుగా కాకుండా, నామమాత్ర విశ్వాసులుగా కాకుండా ఇరుక్కైనటువంటి మార్గములో మేమందరం కూడా ప్రవేశించడానికి మా మనసులను తట్టు, మాలో ప్రేరణ దయచేసి మా అందరిపై వేం చేస్తారండి. పవిత్రాత్మదేవా, ఆనాడు ఆ యొక్క మేడ గదిలో భయాందోళనతో ఉన్నటువంటి ఆ యొక్క శిష్యుల మీదకి, బాధలతో ప్రాణ భయముతో ఉన్నటువంటి ఆ యొక్క శిష్యుల మీదకి వేం చేసి వచ్చినటువంటి దేవా, మీరు భయపడవలదు, మేము కూడా భయాందోళనతో ఉన్నాం. రేపటి రోజున మా పరిస్థితి ఏంటి, రేపటి రోజున మాకు పని దొరుకుతుందా, రేపటి రోజున మా యొక్క జీవితాలు ఏ విధంగా ఉంటాయో అని సతమతం అవుతూ ఉన్నాం ప్రభువా. భారంతో అలసిపోయాం ప్రభువా, దుఃఖాలతో అలసిపోయాం ప్రభువా. వేం చేస్తారండి ఈ క్షణంలో మా అందరిపై వేం చేస్తారండి. పవిత్ర ఆత్మదేవా, వేం చేస్తారండి. పవిత్ర ఆత్మదేవా, వేం చేస్తారండి. ఓ పావుర రూపమా, ఓ పావుర రూపమా, వేం చేస్తారండి. అందరూ కూడా ఓ పావుర రూపమా, పరిశుద్ధాత్మా, మాపై దిగిరావా, మాపై దిగిరావా, మాపై దిగిరావా, మాపై దిగిరావా. రూపమా, పరిశుద్ధాత్మా, మాపై దిగిరావా, మాపై దిగిరావా, మాపై దిగిరావా, మాపై దిగిరావా. ఆదిలో
పైన తారాడినాత్మా దిగిరావా ఆదిలో జలముల పైన తారాడినాత్మా దిగిరావా రూపమా పరిశుద్ధాత్మా మాపై దిగిరావా మాపై దిగిరావా మాపై దిగిరావా మాపై దిగిరావా ఇశ్రాయేలు నడిపినాత్మా దిగిరావా ఇశ్రాయేలు నడిపినాత్మా దిగిరావా పరిశుద్ధాత్మా మాపై దిగిరావా మాపై దిగిరావా మాపై దిగిరావా మాపై దిగిరావా శురను ప్రేషితాత్మా దిగిరావా శురను ప్రేరేపించిన ప్రేషితాత్మా దిగిరావా ఓ బాహురలో పరిశుద్ధాత్మా మాపై దిగిరావా మాపై దిగిరావా మాపై దిగిరావా మాపై దిగిరావా రాజులను అభిషేకించిన పావనాత్మా దిగిరావా రాజులను అభిషేకించిన పావనాత్మా దిగిరావా పావురరూపమా పరిశుద్ధాత్మా మాపై దిగిరావా మాపై దిగిరావా మాపై దిగిరావా
దిగిరావా యేసయ్య తలపై దిగిరా ఆత్మా దిగిరావా యేసయ్య తలపై దిగిరావా దిగిరావా పరిశుద్ధాత్మా మాపై దిగిరావా 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 ఓ పౌర రూపమా పరిశుద్ధాత్మా మాపై దిగిరావా మాపై దిగిరావా మాపై దిగిరావా